Good morning to everyone. This is Hanvika of 8th standard. Today I stand before you to celebrate the significance of Mathematics Day, a day dedicated to honoring the power impact of mathematics in our lives. Mathematics is not a subject that we study in our classroom, but a tool that empowers us to understand, determine, and navigate on the world around us. So Mathematics Day is celebrated on 22nd December on the birth anniversary of Srinivasa Ramanujan. Srinivasa Ramanujan, a greatest mathematician, was born on 22nd December in 1729. Today in our school we have conducted Max Fair. ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారు గణిత శాస్త్రాన్ని చేసినటువంటి సేవలను పురస్కరించుకొని మన భారతదేశం అంతటా కూడా గణిత దినోత్సవాన్ని మ్యాథమెటిక్స్ డే జరుపుకోవడం జరుగుతుంది డిసెంబర్ 22 దీన్ని పురస్కరించుకొని గాయత్రి విద్యా సంస్థల మన మేనేజ్మెంట్ శ్రీనివాస్ సార్ గారు ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్ ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు అందరూ మ్యాథ్స్ డేను సెలబ్రేషన్ చేయడం జరిగిందండి. వారి ఆహ్వానం మేరకు ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలలో గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని క్లాసులకు సంబంధించినటువంటి పిల్లలు చాలా చక్కగా ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. చేసినటువంటి పిల్లలు చాలా చక్కగా చేశారు. చేసినటువంటి వాళ్ళందరినీ కూడా విద్యాశాఖ తరఫున నేను అభినందించడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ పిల్లలు ముందు ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా మన దేశానికి ఖ్యాతి తీసుకురావాలని కోరుకుంటూ వారికి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్లస్ ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు మేనేజ్మెంట్ కు అభినందించడం జరుగుతుంది. శ్రీనివాస రామానుజం అయ్యంగార్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో మ్యాథ్స్ ఫేర్ ను నిర్వహించడం జరిగింది. దీంట్లో పిల్లలు వివిధ రకాల ఎగ్జిబిట్స్ ను అంటే మ్యాథ్స్ లో ఉన్న మేలుకోవాలను అదే ఇందులో నేర్పే విధంగా వీళ్ళు ఎగ్జిబిట్స్ ఇక్కడ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా మనం శ్రీనివాస రామానుజం అయ్యంగార్ గురించి చెప్పాలంటే మన భారతదేశానికి చెందినటువంటి ప్రపంచ గణిత మేధావి. ఎందుకంటే ప్రపంచ గణిత శాస్త్రజ్ఞుల్లో ఒక మేధావి అని మనం చెప్పుకోవచ్చు. ఇతను అతి చిన్న వయసులోనే 12వ ఏటనే త్రికోణమితి సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. అదే విధంగా ఇతను ఈ యొక్క సిద్ధాంతాలకు మెచ్చుకొని మన బ్రిటన్ లోని ఇంటర్నేషనల్ మ్యాథ్స్ సొసైటీ వారు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ యొక్క బిరుదునిచ్చి వీరిని అభినందించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతని యొక్క మ్యాథ్స్ లో ఉన్నటువంటి ఇతని యొక్క ఇంట్రెస్ట్ కానీ ఇలా ఇతను చెప్పిన మేలుకోలు కానీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసులో ఇతను జీవించిన 32 సంవత్సరాలే కానీ 3900 సిద్ధాంతాలను ఇతను ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో అదేవిధంగా మనం ఏదైతే రామానుజం సంఖ్య అంటున్నామో 1729 అనే సంఖ్యను రామానుజం సంఖ్య అని అంటున్నాం. దీన్ని కూడా ప్రతిపాదించి ప్రపంచాన్ని అబ్బురపరిచాడు.
ఈ విధంగా అతి చిన్న వయసులోనే ప్రపంచానికి ఎన్నో సిద్ధాంతాలు నేర్పించారు. ఇప్పటికీ అతను ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇప్పటి కొన్ని రీసెర్చ్ లోనే ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత చక్కటి సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నాడని చెప్పేసి. అదే విధంగా మన భారతదేశంలో ముఖ్యంగా ఆర్యభట్ట, భాస్కరుడు తర్వాత ఒక మేధావి అంటే అతను శ్రీనివాస రామానుజన్ అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా అంతటి మేధావి మన భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఇంతవరకు ఇంకా రాలేదు అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా రామానుజం యొక్క స్ఫూర్తితోటి ఇలాంటి మనం అదే ఈ విధంగా మ్యాథ్స్ ఫేర్స్ నిర్వహించడం వలన పిల్లల్లో కూడా గణితం మీద ఆసక్తి పెరుగుతుంది. వారు కూడా భాగవత పౌరులు కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిట్స్ వల్ల వారిలో కూడా మ్యాథ్స్ మీద ఆసక్తి పెరిగి మన భావి భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారని ఈ యొక్క మా గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో ఇలాంటి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దీనికి విద్యార్థి అందరూ కూడా చక్కగా ప్రదర్శించారు. వారందరికీ కూడా ఈ విధంగా ప్రదర్శించిన విద్యార్థి అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ వీరిని ఎంకరేజ్ చేసిన